Hi, this is Ravi Babu. Please do subscribe to TFPC channel. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. నేను మీ కావ్య. సో విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరు రవిబాబు గారు. యాక్టర్గా అయినా, ప్రొడ్యూసర్గా అయినా అండ్ డైరెక్షన్ అయినా అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఆయనతో మాట్లాడాలంటే చాలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయన ఏంటి అనేది. బట్ సీరియస్గా ఉంటారని అంటారు, బట్ చూసిన 2 నిమిషాలు మాత్రం నాకు చాలా కూల్గా అనిపిస్తున్నారు. సో కొంచెం కూల్ అయిపోయాను నేను కూడా. సో లెట్స్ టాక్ టు హిమ్. రవిబాబు గారు నాతో పాటు ఉన్నారు. హాయ్ సార్. Hello. ఎలా ఉన్నారు? I'm good. How are you? యా ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో నేను ఇందాక చెప్పినట్టుగా యాక్టర్గా అయినా, డైరెక్టర్గా అయినా యూఆర్ లైక్ యూనిక్ పీస్ అంటారు కదా ఇండస్ట్రీలో. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ లైక్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మీ డైరెక్షన్లో మేము చూడగలుగుతున్నాం. Thank you so much, ma'am. యా Thank you. యా. సో నేను సీరియస్గా ఉంటానని ఎవరు చెప్పారు మీకు? అంటే ఇంటర్వ్యూస్లో కొన్ని చోట్ల యాంకర్స్ లైక్ కొంతమంది తీసుకొచ్చారు కదా ఆన్ సెట్ కొంచెం సీరియస్గా ఉంటారు అని. సో అందుకని ఆన్ సెట్ ఎస్, వెరీ సీరియస్. ఎందుకంటే దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్, వర్క్. మనం అక్కడ పొద్దున్నే వచ్చి ఏదో అచీవ్ చేయడానికి, పని చేయడానికి వచ్చినప్పుడు వెరీ సీరియస్. వర్క్ అయిపోయిన తర్వాత నార్మల్. యా. సో నన్ను మా వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, సార్ మీలో ఇంకో మనిషి ఉన్నాడు సార్, సెట్లోకి రాగానే ఆ మనిషి మీలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు, చేసి మీరెవరో మాకు తెలియదండి అక్కడ, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ ఆ మనిషి వెళ్ళిపోతాడు, మళ్ళీ మీరు మామూలుగా ఉంటారు. సో ఇది చాలా డిఫికల్ట్ అండి మిమ్మల్ని గేజ్ చేయటం అంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సెట్లోకి ఎంటర్ అవగానే స్విచ్ ఆఫ్, మిగతా అన్నీ బయట ప్రపంచం ఇదంతా అనవసరం మనకి. ఎందుకంటే ఇక్కడ యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ స్పెంట్ ఆన్ లొకేషన్. సో ఐ డోంట్ లైక్ టు వేస్ట్ ఈవెన్ అ సింగిల్ మినిట్ ఆఫ్ ఇట్. ఉన్న 7 hours 8 hours ఐ వాంట్ టు షూట్. కెమెరామెన్లకు టైం ఏమో, లైటింగ్, వీ హ్యావ్ టు షూట్. సో ఆ సీరియస్నెస్, నేను సీరియస్ అనేది మిస్అండర్స్టాండ్ చేస్తారు. బట్ ఐఎమ్ పర్సనలీ నాట్ ఎ వెరీ సీరియస్ ఫెలో. ఐ టేక్ ఇట్ వెరీ ఈజీ. సో ఐ వాంటెడ్ టు నో అసలుకి, అంటే మీరు ఎన్ఆర్ఐ యుఎస్కి వెళ్ళారు, అక్కడ మంచిగా యూ హ్యావ్ యువర్ ఓన్ స్పేస్, బట్ అది కాదు ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అని చెప్పేసి ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఎప్పుడు అనిపించింది సార్ మీకు ఇండస్ట్రీకి రావాలని? అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయగానే సినిమా ఇండస్ట్రీకి రావాలని ప్లాన్ లేదు అసలు ఎప్పుడు. ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ టు అడ్వర్టైజింగ్, యాడ్ ఫిల్మ్స్, అదంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. బట్ నేను చదువుకున్నది వేరు, ఇది చేయాల్సి వచ్చింది వేరు అని చెప్పేసి ఐ వెంట్ టు ద యుఎస్ టు ట్రైన్ ఇన్ దిస్ సినిమా మీడియం అనేది, ఫిల్మ్ మీడియం అనే దాని మీద. సో అక్కడ ఐ ట్రైన్డ్ టు బికమ్ ఏ కెమెరామెన్ అండ్ అన్ ఎడిటర్. డైరెక్షన్ నేను నేర్చుకోలేదు అక్కడ. సో ఈ 2 ఫ్యాకల్టీస్లోనూ చాలా సంవత్సరాలు పనిచేసాం అక్కడ. సో ఐ వాజ్ వెరీ గుడ్. ఐ కాంట్ సే ఐమ్ వెరీ గుడ్. అట్ దట్ టైమ్ ఐ వాజ్ లైక్ వెరీ ఫాస్ట్. ఎందుకంటే యంగ్ ఏజ్ కాబట్టి అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది నేర్చుకుంటానికి. సో ఫాస్ట్గా నేర్చుకుని చాలా సంవత్సరాలు చాలా వర్క్ చేశాను రకరకాల మీడియంస్లో, లైక్ స్పోర్ట్స్, లైవ్ రాక్ షోస్, లైవ్ టీవీ షోస్, లైక్ దిస్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్. అది నేర్చుకుని ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ ఫ్యామిలీ రీజన్స్, నాట్ ఫర్ ప్రొఫెషనల్ రీజన్స్. ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఇండియా వచ్చేసాను తిరిగి. వచ్చి ఇక్కడ అడ్వర్టైజింగ్లోకి ఎంటర్ అయ్యాను చెన్నైలో. ఎంటర్ అయ్యి అడ్వర్టైజింగ్లో పనిచేస్తున్నప్పుడు బై డిఫాల్ట్ ఈ ఆపర్చునిటీస్ అన్నీ వచ్చినాయి. ఏది సినిమాల్లో యాక్ట్ చేయటం కానీ ఇలాంటివన్నీ. సో సినిమాల్లో యాక్ట్ చేసి కొంతకాలం అయిన తర్వాత, నాకు కొంతకాలం అంటే జస్ట్ అబౌట్ 2 years అయిన తర్వాత ఐ వాంటెడ్ టు మేక్ మై ఓన్ ఫిల్మ్. సో ఇక అక్కడ నుంచి ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఓకే. సో చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, పెద్ద స్టార్ హీరోస్తో ఎందుకు చేయలేదని. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఎందుకు చేయలేదన్నది, యు ఆర్ ద స్టార్ మేకర్. అంటే ఖచ్చితంగా మీ సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కానివ్వండి, హీరోస్, అల్లరి నరేష్ గారికి ముద్రనే పడిపోయింది. సో అలా, సో ఏంటి అంటే మీరు యూనిక్గా డైరెక్షన్ చేయడానికి మీరు ఆలోచించే విధానం ఏంటి అసలుకి? నేనేమనుకుంటున్నానంటే, నేను చేసే టైప్ ఆఫ్ కథలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫార్ములా బేస్డ్ ఫిల్మ్స్ చేసే పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఫార్ములా బేస్డ్ ఎందుకంటే ఆ కమర్షియల్ ఈక్వేషన్స్ ఏ ఉంటాయి, ఇలా చేస్తే ఇలా పే చేస్తుంది కాబట్టి మనం ఇంత కాస్ట్, మనం సేఫ్, ఇవన్నీ ఈక్వేషన్స్ ఏ ఉంటాయి ఆ కమర్షియల్ సినిమాలు.
సో ఎప్పుడైతే ఆ మైండ్ సెట్లో ఉన్న హీరోస్ అందరికీ నేను చేసే టైప్ ఆఫ్ మీరు అన్నట్టు సో కాల్డ్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసుకెళ్ళి పిచ్ చేసినా నాకెందుకో వాళ్ళు చేయరనే ఒక నమ్మకం. సో ఇది వెళ్ళి పిచ్ చేసి కాదు అనిపించుకుంటాం ఎందుకు అని చెప్పేసి అప్రోచే మానేసాం అసలు ఫస్ట్ నుంచి. రెండోది, నేను చేసే టైప్ ఆఫ్ కథలకి చాలామంది అలాంటి హీరోస్ అసలు సూట్ అవ్వరు కూడా. సో ఎప్పుడైతే మనం కాస్టింగ్లో తప్పు చేస్తాం సినిమా ఫ్లాప్, పెద్ద మిస్టేక్ చేసినట్టు. సో ఇలా ఎందుకు వెళ్ళటం అని చెప్పేసి ముందు కథ అనుకుంటాం స్టార్ట్ చేసాం. ఈ కథకి ఎవరైతే కరెక్ట్గా ఉంటారు, ఎలాంటి కొత్తోడైతే కరెక్ట్గా ఉంటాడో చూస్ చేసుకుని కేర్ఫుల్గా కాస్ట్ చేసుకుని జర్నీ చేశాను. అంతేగాని వాళ్ళకి వెళ్ళి కథ చెప్పకూడదనో లేకపోతే వాళ్ళతో సినిమా తీయకూడదనో ఇలాంటి థాట్స్ అసలు లేవు నాకు. మేబీ అలాంటి కథ వచ్చి అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేస్తామేమో, వెళ్ళి అడుగుతామేమో, బట్ ప్రస్తుతానికి అయితే అలా జరగలేదు. ఓకే. సో రీసెంట్గా అయితే మీరు క్రష్ అనే సినిమాతో అంటే లైక్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి రవిబాబు గారేనా అని చెప్పేసి నేను కింద డీటెయిల్స్ చూడడంలో బిజీ అయిపోయాను. అంటే నిజమేనా అసలుకి రవిబాబు గారేనా అనిపించింది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తుంటారు. ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది? ఏమనిపించడం కంటే మీరేనా అన్న డౌట్ నాకు వచ్చింది. వై నాట్? ఇప్పుడు అంత ముందు సినిమాలు తీసినండి నేనే, ఇప్పుడు సినిమాలు తీసినండి నేనే. సి, క్రష్ ఇస్ నథింగ్ బట్ రొమాంటిక్ కామెడీ అబౌట్ అడాలసెంట్ బాయ్స్. 17-18 ఏళ్ళు వచ్చి అమ్మాయిలతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని అబ్బాయిల గురించి సినిమా ఇది. బట్ ఇలాంటి సినిమా నేను 18 ఏళ్ల క్రితం అల్లరం తీశాను కదా, అమ్మాయిల అబ్బాయిలను తీశాను కదా. మరి అప్పుడు ఈ ప్రాబ్లం అప్పుడు ఉంది, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, ఇలాంటి మాటలు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని అడిగారు. బట్ నా జడ్జ్మెంట్ ఏంటంటే, ఇది ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? 21. ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ ఉంది. రైట్. ఏంటి, నాకు తెలిసి ప్రతి ఒక్కడు ఒక 40 GB ఫోన్లో ఒక 20 GB పార్న్ పెట్టుకునే తిరుగుతున్నారు నాకు, ఐ థింక్. సో దెర్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ స్పెషల్ ఐఎమ్ గోయింగ్ టు షో త్రూ అ బిగ్ స్క్రీన్ టు దెమ్. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తారు వాళ్ళు, అంతా అయిపోయింది. మరి ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సెల్ సెక్స్ ఆర్ పార్న్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ జస్ట్ వాంట్ టు సెల్ అ స్టోరీ అబౌట్ 3 boys. But the trailer had to say that this is the kind of film it is. I don't want to put one soft romantic songs on a trailer వేసి మీరు తర్వాత సినిమాకి వచ్చి కూర్చుని ఇదేంట్రా బాబు ఎలాంటి సినిమా షాక్ అయ్యి, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. నేను అమ్మాయిల అబ్బాయిలు సినిమా తీసినప్పుడు థియేటర్లో ఎవరో మా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్పారు, ఒక 65-70 year old కపుల్ వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్. వచ్చి కూర్చుని వాళ్ళిద్దరూ ఒక 2 reels తర్వాత లేచి వెళ్ళిపోతారు. లేచి వెళ్ళిపోయేటప్పుడు ఆ హస్బెండ్ ఆ లావిని తిడుతున్నాడు, అసలు ముందు కనుక్కోవద్దా ఏం సినిమా ఇది, ఎలాంటి సినిమా ఇదని, వచ్చేటివైనా సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి చెప్పానా నేను, ఏదేదో కుర్రాళ్ళ సినిమా అని చెప్పేసి పద పోదాం అని చెప్పి తీసుకుపోయి. సో అంటే ఏంటంటే సినిమాలో ట్రైలర్ చూసి, సాంగ్స్ ట్రైలర్స్ చూసి, ఓ ఇదేదో మామూలు రొమాంటిక్ కామెడీ అనుకుని వచ్చి చూడంగానే కొంచెం బాగా యంగ్ బోల్డ్గా ఉండేసరికి షాక్ అయ్యి వెళ్ళిపోయి. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో ఆ చీటింగ్ మీరు చేయదలుచుకోండి. ఇట్స్ నాట్ చీటింగ్, రాంగ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్. There's no cheating here. Yeah. I wanted it to be straightforward. Yes, ఇది ఎలాంటి సినిమానే, ఇది 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వరకు ఉన్న కుర్రాళ్ళకి అమ్మాయిలకి తీసిన సినిమా. మిగతా వాళ్ళు రావసరం లేదు, చూడవసరం లేదు. సో ఈ ట్రైలర్ చూడగానే మీకు అది అర్థమైంది కదా, దట్స్ ఆల్ ఇట్ వాజ్. అండ్ సెకండ్ థింగ్ వాజ్, 18 years బ్యాక్ అల్లరి తీసామండి. అప్పుడు 18 years ఉన్న కుర్రాడికి ఇప్పుడు 35 ఏళ్ళు. ఈ 18 yearsలో అప్పుడు పుట్టినోడికి ఇప్పుడు 18 years. So I just wanted to cultivate that audience for myself, that yeah, I make young youthful romantic comedy films for this 18-year-olds, ఇప్పుడున్న 18-year-olds. సో అందుకు దాని 18th year తీద్దామని చెప్పి ఈ సినిమా మొదలెట్టాం. ఎగ్జాక్ట్గా ఆ సినిమా మొదలెట్టిన రోజే January 24th స్టార్ట్ చేసాం. ఆ సినిమా రిలీజ్ అయిన డేనే రిలీజ్ చేద్దాం అనుకున్నాం, May 10th. బట్ కోవిడ్, కరోనా అండ్ ఆల్ దిస్ వల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అంతేగాని ఇట్స్ నథింగ్. ఆ సినిమా తీసింది ఐ ప్రౌడ్లీ సే దట్. అనసూయ తీసింది నేనే, అవును తీసింది నేనే, క్రష్ తీసింది నేనే, అల్లరి తీసింది నేనే, చౌలి తీసింది నేనే. ఐ వాంట్ టు మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. తప్పే ఉంది? రైట్, యు ఆర్ రైట్. అంటే అందరూ సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండదు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆడియన్స్లో. కాదండి, అప్పుడున్న ఎక్స్పోజర్ ఏంటి జనానికి, ఇప్పుడు నేను చెప్పింది అదే మీకు. పీపుల్ ఆర్ సో ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అండ్ కాంటెంట్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఏది మొబైల్ ఫోన్స్లో.
సో మనం తీసేది చూపించేది నథింగ్ వాళ్ళకి అసలు వి కాంట్. ఓకే, సో యూఆర్ ఆల్వేస్ ఇంటూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్సే కాబట్టి, అంటే చాలామంది డైరెక్టర్స్ కొంతమంది ఏంటంటే లైక్ వీళ్ళు యాక్షన్, వీళ్ళు కామెడీ, వీళ్ళు రొమాంటిక్ ఇలా ఉంటారు. మీరు మాత్రం అన్ని జానర్స్ టచ్ చేశారు. నెక్స్ట్ ఇంకేం జానర్స్ టచ్ చేయబోతున్నారు? తిని చాలా ఉన్నాయి కదా. అవునా? ఐఎమ్ షూర్ ఇది ఇస్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ కదా ఇది. నేను ప్రాబ్లీ నా లైఫ్ టైంలో నేను అన్ని తీయలేను. బట్ ఎస్, ఐ వాంట్ టు కీప్ ట్రయింగ్ అండ్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, లైక్ ఒక పంది పిల్లతో సినిమా తీసాం. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. అది ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఒకసారి చేసింది మళ్ళీ చేయాలంటే నాకు ప్రాబ్లం, నాకే మెంటల్గా బోర్ కొడుతుంది. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ న్యూ థింగ్స్, మనం ట్రై చేయండి ఏది కొత్తగా ఏది ఉంటుంది అనేది. సెకండ్ థింగ్, ఐ థింక్ ఆడిటోరియంని కూడా మనం దానికే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ 9 months 10 months ఇంట్లో కూర్చొని మొత్తం ఇంటర్నేషనల్ కాంటెంట్ మొత్తం చూసేసారు టీవీలో. సో వాళ్ళకి తెలుసు క్వాలిటీ స్టాండర్డ్స్, వాళ్ళు తీసే సినిమాలు ఏంటి, మనం చూపించే సినిమాలు ఏంటి అన్నీ అర్థమైపోయినాయి వాళ్ళకి. సో ఇప్పుడు నౌ ఐ థింక్ ఆడియన్స్ విల్ స్టార్ట్ డిమాండింగ్ న్యూ స్టఫ్. అవును, డెఫినెట్లీ. కొత్తగా లేకపోతే పెద్ద ఈ సినిమా అవసరం లేదనుకుంటారు. సో ఇప్పుడు ఐ థింక్ నౌ ఇస్ ద ఛాలెంజ్ టు మేక్ ఈవెన్ మోర్ డిఫరెంట్ స్టఫ్ టు మ్యాచ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అవును, ఓకే. అట్లీస్ట్ మనం వాళ్ళ బడ్జెట్స్ మ్యాచ్ చేయలేకపోయినా ఐ థింక్ వీ కెన్ మ్యాచ్ దెమ్ ఇన్ కాంటెంట్, స్టోరీ టెల్లింగ్. దీంట్లో మనం వాళ్ళకంటే చాలా సుపీరియర్గా చెప్పగలమని నా ఫీలింగ్. ఓకే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీరు మ్యారేజ్ గురించి ఏమైనా చెప్తారా? ఎక్కడ చెప్తారా? ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ 2 kids. My kids are in, my daughter is studying product design. My son is into commerce, but he's a basketball player. He was the captain of the Telangana under-18 team. Wow. He's played national. He's very seriously into basketball. And plus he's got his own, he's a very, what do you call it, finance-based guy. And at 18 years of age, he sits and studies financial statements of big multinationals. అలాంటి ఒక క్యారెక్టర్. సో దట్స్ మై లైఫ్. ఓకే, వాళ్ళకి యాక్టింగ్ వైపు ఏం ఇంట్రెస్ట్ లేదా? ఇప్పటిదాకా ఏం చూపించలేదు. బట్ మై డాటర్, షీఈ్ అ వెరీ గుడ్ సింగర్. అదుగో ఆ పందిపల్లి సినిమాలో ఒక 2 పాటలు పడిచినప్పుడు, అప్పుడు చాలా చిన్నది, 15 years ఎంతో తనకి. షీ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్, బట్ షీఈ్ అ వెరీ గుడ్ సింగర్. ఐ డోంట్ నో. ఓకే, కెన్ వి నో లవ్ మ్యారేజ్ ఆమెది? నో, ఇట్ వాజ్ అన్ అరేంజ్ మ్యారేజ్. ఓకే, నన్ను చూస్తే ఎవరు నంబర్ కానీ, బట్ ఓకే. సో ఎలా ఉంటుంది మీ వైఫ్ సపోర్ట్? లైక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి బిఫోర్ మ్యారేజ్ ఏమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారా? లైక్ పెళ్లి చూపుల్లో కానీ? నో, నథింగ్. వి జస్ట్ మెట్ ఐ థింక్ ఇన్ November. In January we were married. So there was not much time, not much interaction, because I was also very busy doing advertising and all that. But as far as cinema related friction gaani ilanti anni, they don't really care. Evaru panulo vallu busy ga untaru. And they know that I treat it like a job. It is not like some glamour based business I'm in. I go to work, I come back home, I'm at home. So they don't see, the only time they get to interact with me is on a film based level is when they come to see a preview. That's all. Otherwise we don't even discuss movies. We don't discuss my movies. We discuss movies we want to see, like on Netflix or Amazon or అంతేగాని అసలు మా ఇంట్లో ఆ ఫిల్మీ అట్మాస్ఫియర్ కానీ ఉండదు. బికాస్ మై వైఫ్ ఇస్ అ టీచర్. షీ టీచర్స్ ఇన్ అ స్కూల్. సో షీఈస్ బిజీ విత్ హర్ ఓన్ వర్క్ అండ్ చిల్డ్రన్ అండ్ లెసన్ ప్లానింగ్ అండ్ ఆల్ దట్. అండ్ కిడ్స్ ఆర్ బిజీ డూయింగ్ దేర్ ఓన్ థింగ్. సో మా ఇంట్లో ఫిల్మ్ పోస్టర్స్ కానీ ఫిల్మ్ షీట్ ఏమి ఉండదు అసలు. యూ కమ్ టు మై హౌస్, ఇట్స్ లైక్ ఎనీబడి, ఇట్స్ లైక్ యువర్ హౌస్. నథింగ్, ఇస్ వెరీ నార్మల్. ఓకే, యాజ్ అన్ యాక్టర్ మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏది మీరు చేసిన వాటిలో? సంథింగ్ యూ ఎంజాయ్ అ లాట్ బై వాచింగ్ యువర్ ఓన్ ఫిలిం. అన్నిసార్లు చూడలేదు కానీ ఇప్పుడు రీసెంట్గా. బట్ ఐ థింక్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఇన్ అనసూయ. మై ఫేవరెట్ ఫిలిం. సో బికాజ్ ఐ రోట్ దట్ క్యారెక్టర్ ఫర్ మై సెల్ఫ్. నన్ను దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ని రాసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అలాంటి పని చేయలేదు. ఇప్పుడు చేయాలని ఉంది కానీ అంత టైము ఓపిక లేవు. బట్ ఐ థింక్ దట్ షుడ్ బి మై క్యారెక్టర్ విచ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఎ లాట్. అవును, ఆ గెటప్ కానివ్వండి అదంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకెవరు కూడా ప్రయత్నాలు చేయలేరు మీలాగా ఇమిటేట్ చేయడానికి. చాలా కష్టం అది చేయటం. కానీ చాలా కోపం వస్తుంది ఆ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూస్తుంటే. కోపం వస్తుంది, లాస్ట్కి వచ్చేసరికి చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. అవునవును. ఓకే,
అనవసరంగా చేశానే అని ఎప్పుడైనా ఏదైనా సినిమా చేసిన తర్వాత అనిపించిందా? మేబీ ఆఫ్టర్ రిలీజ్ ఆర్ వాట్ ఎవర్ చేసిన తర్వాత తీసిందా? యా, అదుగో చేసేటప్పుడు అనుకునేవాడిని రోజు. ఓకే. అదుగో అనేది జస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం రియల్ పంది పిల్లని పెట్టి అని అనుకుని స్టార్ట్ చేసి చిన్న సినిమా లాగా ప్లాన్ చేసి, బట్ ఎప్పుడైతే ఆ పంది పిల్లని తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టుకుని పెంచి దాంతో యాక్టివిటీస్ ట్రై చేసామో అది పని చేయట్లేదు. బట్ ఇప్పుడు ఐడియా అనుకున్నాం దీన్ని వదిలేలేం కదా అని చెప్పేసి దీనికి ఒక పందిపిల్ల, ఎగ్జాక్ట్ పందిపిల్లలాగా ఉండే ఒక రోబోట్ని తయారు చేద్దామని చెప్పి ఒక 6 months టైం వేస్ట్ చేసాం. మళ్ళీ దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టి అది వర్కౌట్ అవ్వలేదు. సరే తర్వాత ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఇక మొత్తం 3D యానిమేషన్కి వెళ్ళిపోదాం, ఇంగ్లీష్ సినిమాలాగా 3D యానిమేషన్ లైవ్ యాక్షన్ మిక్స్ చేసి ఒక సినిమా. బట్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఇలా అనుకోకుండా దిగి ఫైనల్గా చూస్తే ఇక్కడ దాకా ఉన్నాం సినిమాలో. ఇప్పుడు ఎలా వెనక్కి వెళ్ళాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాం, ముందుకెళ్ళాలి. ఇప్పుడు ముందుకెళ్తే ఇది ఎక్కడికి లాగుతుందో తెలియదు. అలా వెళ్ళి ఒక 2.5 years 3 years పట్టేసింది అసలు. చిన్న సినిమా, పైగా ఇదేమన్నా పెద్ద మ్యాగ్నమ్ ఓపస్ తీస్తున్నాం అంటే అది కూడా లేదు. జస్ట్ ఒక పందిపిల్ల సిటీలో పరిగెడతా ఉంటుంది, దాని చుట్టూ కదా అంతే. ఆ సినిమాకి మాత్రం రోజు అనుకునేవాడిని ఎందుకు స్టార్ట్ చేశాను ఇది. బట్ ఇప్పుడు ఇది వెనక్కి వెళ్ళాం, బట్ ఫినిష్ చేసి తీరాలని చెప్పేసి ఆ డెడికేషన్తో ఇక 3 years దాని మీద కష్టపడి అన్నీ మానేసాను. యాక్టింగ్ అన్నీ మానేసి ఓన్లీ దాని మీదే కూర్చొని దాన్ని ఎలాగైనా ఫినిష్ చేయాలి, ఇంకా ఫినిష్ చేసి బయటికి పంపించాలని చెప్పి. ఎందుకంటే ఒక కొత్త అబ్బాయి ఉన్నాడు, కొత్త హీరోయిన్ నాభా నటేష్. పాపం వాళ్ళు నా మీద ఫెయిత్ పెట్టుకుని ఆ సినిమాలో దిగారు. సో అలా వెళ్ళిపోయింది ఆ సినిమా. ఆ ఒక్క సినిమాకి రిగ్రెట్ చేసినందుకు. బట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఈజ్ ఫెంటాస్టిక్. ఇలాంటిది ఒకటి చేసాం మన లైఫ్లో అనేది ఐ విల్ ప్రౌడ్లీ సే దట్ వీ డిడ్ అదుగో నౌ. అండ్ పెద్ద స్టార్ హీరోస్తో కూడా మీరు వర్క్ చేశారు, లైక్ మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. సో మీకు బాగా కంఫర్ట్ జోన్ ఎవరితో ఉంటుంది, అంటే లైక్ మోస్ట్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్ లాగా? అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దే వెరీ కూల్ అండ్ వెరీ నైస్ పీపుల్, అందరు హీరోస్. బట్ దో ఆయన నేను చాలా రేర్గా కలుస్తూ ఉంటాను, ఎప్పుడో ఒకసారి కలుస్తాను. బాలకృష్ణ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాన్. ఆయన నేను ఇప్పుడు ఆయన్ని కలిసి మేబీ ఒక 5-6 ఏళ్ళు అయి ఉంటున్నాము ఈజీగా. బట్ ఎప్పుడు కలిసినా ఆయన్ని ఏమో ఎలా ఉన్నావు, ఫాదర్ ఎలా ఉన్నారు, మీ ఫాదర్ ఇన్లో హోమియోపతి ఆయన ఎలా ఉన్నారు, మీ అత్తగారు ఎలా ఉన్నారు, మీ మదర్ సిస్టర్ ఎలా ఉన్నారు, వీడు ఎలా ఉన్నారు, ఇలా మొత్తం అసలు నీకు చుట్టూ ఉన్న ఫ్యామిలీ రిలేటివ్స్ అందరి గురించి అడిగి అందరిని అడిగానని చెప్పు. ఈ టైప్ ఆఫ్ గ్రీటింగ్ ఉంటుంది ఆయనది. సో బట్ ఎప్పుడు కలిసినా నిన్నే మాట్లాడుకున్నట్టు ఉంటుందన్నమాట ఆయనతో ఇంటరాక్షన్. అదొక వెరీ గుడ్ గాయ్. సో ఆయనతో ఉన్న కంఫర్ట్ జోన్ అది. మిగతా వాళ్ళందరితోనూ దే వెరీ ఫ్రెండ్లీ, కార్డియల్, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. బట్ ద కాన్వర్జేషన్ డజంట్ లాస్ట్ బికాస్ దర్ ఇస్ నథింగ్ మచ్ టు సే. బికాజ్ రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉంటుంది మాట్లాడుకుంటాను. ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడే వాళ్ళకి హలో హాయ్ అంతే ఉంటుంది, ఇంత కూడా అంతే ఉంటుంది. బట్ ఆ హాయ్ హలో ఇంత ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇంత గ్యాప్ వచ్చినా గ్యాప్ తెలియనివ్వరు, నిన్నే కలిసినట్టు మాట్లాడతారు. సూపర్. ఓకే, ఆయనకి ఎప్పుడైనా ఆ స్టోరీ చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీ డైరెక్షన్లో? అది ఏంటంటే ఆయన ఎప్పుడు కలిసినా ఇదే పెడతారు. ఏమయ్యా నాతో సినిమా ఎప్పుడు చేస్తా ఉంటారు. నాకేమో ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ అటు వెళ్ళదు. సో every time he asks me, why don't you come up with the story? It's my fault that I'm not able to think of a story for him. So that's what it is. ఓకే. అండ్ మహేష్ బాబు గారితో కూడా వర్క్ చేశారు కదా మురారిలో. నా కర్ర అని చాలా ఫన్ క్రియేట్ అయింది. సో ఎలా ఉండింది ఆయనతో వర్కింగ్ అండ్ ఆల్? ఈజ్ వెరీ కూల్ చాప్. నాకు మహేష్ చిన్నప్పటి నుంచే తెలుసు కదా, ఎదురింట్లోనే ఉండేది. సో చాలా ఈజ్ అ వెరీ జోవియల్, సరదాగా చాలా క్యాజువల్గా, పెద్ద స్టార్ లేననే యాటిట్యూడే ఉండదు ఆయన. చాలా మామూలుగా ఉంటాడు. వెరీ నైస్ బాయ్ నైస్ మ్యాన్. ఇప్పుడు మ్యాన్ కదా, బాయ్ నుంచి మ్యాన్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కొన్ని జోన్స్ మీకు కొంచెం లిమిటెడ్గా ఉంటారు, అలాగే ఆడియో లాంచెస్కి కానీ అలా ఎక్కువగా వెళ్తూ ఉండరు మీరు. I don't go. I hate audio launches. Yeah, that's what. Why?
ఐ ఫైండ్ దమ్ సో బోరింగ్. ఇట్స్ లైక్ ఏదో వెళ్ళాను ఒకటి రెండు కానీ, బట్ ఐ ఫైండ్ ఇట్ సో స్టైఫ్లింగ్. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రౌడ్స్లోకి వెళ్ళే టైప్ క్యారెక్టరే కాదు నేను. ఇప్పుడు మీరు నన్ను ఏదైనా పెళ్ళికి పిలిచి పెద్ద బుఫే పెట్టి ఒక 500 మంది జనం ఉంటే అసలు భోజనం కూడా నేను వచ్చేస్తాను. నేను ఐ కాంట్ ఈవెన్ స్టే దేర్. అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ని. అది నన్ను తీసుకెళ్ళి మీరు ఒక ఆడియో లాంచ్లో కూర్చోబెట్టేసి క్యాప్టివ్గా ఉంచి అదేంటో అది ఒక సెల్ఫ్ డబ్బా ప్రాసెస్ లాగా అనిపిస్తుందండి నాకు. మీలాంటి యాంకరు ఉండి ఇప్పుడు సో అండ్ సో పర్సన్ అని అనౌన్స్ చేయటం, ఆ పర్సన్కి ఒక ఏవి ప్లే చేయటం, అదేదో పెద్ద ఇదిలాగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఏవి వేయటం, అందరికీ ఏవీలు వేసి ఇది ఐ ఫైండ్ ద హోల్ థింగ్ సో బోరింగ్. బికాస్ ద ఆడియో ఫంక్షన్ ఇస్ సపోజ్ టు బి అబౌట్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ అసలు వినపడదు, ఎందుకంటే ఆడియో సిస్టమ్స్ అలా పెడతారు, వెనకాల ఎల్ఈడి స్క్రీన్స్, ఆ డాన్సర్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మ్యూజిక్, ఇట్ ఈస్ అబౌట్ సమ్, ఇట్ ఈస్ మోర్ లైక్ అ ప్రమోషనల్ ఈవెంట్ దెన్ అన్ ఆడియో ఈవెంట్. వి జస్ట్ కాల్ ఇట్ అన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అండ్ ఐ ఫైండ్ ఇట్ సో బోరింగ్ అండ్ ఇట్స్ లైక్ ఐ కాంట్ ఈవెన్ సెట్ దేర్. అందుకే నా సినిమాలకి ఎప్పుడు నేను అసలు ఫ్యూచర్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఏం లేవా? ఫ్యూచర్లో నేను అనుకుంటాను అసలు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఉండవు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని చూస్తే, బికాజ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ థింక్ దట్ ఇట్స్ అ వేస్ట్. జస్ట్ రిలీజ్ ఇట్ సాఫ్ట్లీ. పాట బాగుంటే అందరూ వింటారు. ఇప్పుడు మనం హడావుడి చేయటం వల్ల అక్కడ దానికి పెద్ద. ఓకే, కమింగ్ టు నాన్నగారు, చలపతి గారు అంటే ఈజ్ లైక్ మాకు అన్ని క్యారెక్టర్స్ ఆయన కూడా చాలా డిఫరెంట్గా ప్లే చేస్తుంటారు. అంటే అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు చూసి. సో కమింగ్ టు యూ, మీకు ఎలాంటి బాండింగ్ ఉంటుంది? లైక్ మీరు ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్, సేమ్ ఇంట్లో ఆ ఎన్వైరన్మెంట్ ఉంటుందా? ఐ నెవర్ డిస్కస్ మూవీస్ విత్ హిమ్ అండి. ఓ, I never discuss movies. And from beginning stages beginning also. stages also. Oh. Never. I don't know. I don't like talking about movies to my father or wife or kids. I don't know. I don't like discussing with them. I like to talk to them about their things. Vaalla vishayalu. My film related issues also I don't discuss with a lot of people unless it is with a producer with whom I have to set up the film. I like to talk about the movie, but other people I don't like discussing movies, and my father included. ఎప్పుడో బిగినింగ్లో అనేవాడు ఆయన, వై డోంట్ యూ డూ కమర్షియల్ ఫిల్మ్స్ విత్ సో అండ్ సో. ఐ సెడ్ దట్ ఈస్ నాట్ మై థింగ్. మై థింగ్ ఈస్ ఐ వాంట్ టు మేక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఐ డోంట్ వాంట్ టు డూ వాట్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ డూయింగ్. వాళ్ళు చేసింది నేను చేయలేకపోవచ్చు కానీ, బట్ నేను చేసేది వేరే ఎవరు చేయలేరు. ఐ వాంట్ టు బీ ఇన్ దట్ స్పేస్. సో దట్ ఈస్ హౌ. సో అక్కడ నుంచి సినిమాల గురించి మాట్లాడటం మానేసాను టోటల్గా. అంటే ఒకానొక టైంలో హీస్ లైక్ ఇన్ ద స్పాట్ కదా, ఒక ఇష్యూ వల్ల లైక్ కామెంట్ ఏదో చేసినట్టు. యా. సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారో? డిడ్ యూ సజెస్ట్ ఎనీథింగ్? No, I just said, see, whatever has happened, whether you said it, whether it was understood in a different way, the damage has been done. Now, what you have to do now is, some people have felt bad because of what you said, though your intention may not have been that. I am saying just go and say, apologize to them. Just say it was a slip of the tongue. I am sorry, and if you're hurt, my intention was not that, and just rectify it. That was the only thing I said as a suggestion. But he went off on a different loop and tried to justify it in a different way, and it became very complicated, and finally I resolved in that. Okay. If you ask me if what I think whether what he said is right or wrong, if by what he said, however he meant it, if a lot of people are hurt, then it is wrong. But there is no other way to justify it, because it was said in a public space. There are a lot of people there. Now, if a lot of people are hurt, then I think it is definitely wrong. That's all. ఓకే. సో పూర్ణ గారితో చాలా సినిమాలు చేశారు. అవును, 3-4 చేశాను. యా, 3-4. బట్ దే ఆల్ ఆర్ లైక్ ఆవిడకి ఒక మంచి స్టార్డమ్ ని తీసుకొచ్చిన సినిమాలు. సో తనతో ర్యాపో ఎలా ఉంటుంది? No, very friendly అండి, very friendly. Though we started off well, మధ్యలో ఏదో చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది. అమ్మాయి డేట్లు సరిగ్గా అడ్జస్ట్ చేయకపోవడం వల్ల ఫస్ట్ సినిమా గౌనుకి. తర్వాత దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్, అండ్ తర్వాత మళ్ళీ లడ్డు బాబు చేసాము, అవును 2 చేసాం. సో వీ హ్యావ్ అ వెరీ కార్డియల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. లైక్
బట్ అంతకు మించి ఏముంటుంది, ఆవిడ ఎక్కడో కేరళలో ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. సో లాస్ట్ టైం ఐ స్పోక్ టు హర్, అదుగో సినిమాకి వీ వాంటెడ్ అ ప్రమోషనల్ సాంగ్. ఆ అమ్మాయి అప్పుడు ఏదో గుండు కొట్టుకుని ఏదో వేరే సినిమా ఏదో చేస్తుంది. సో ఎవరిని అడుగు, చాలామంది హీరోయిన్లు అడిగాము, అందరూ రిఫ్యూజ్ చేశారు, చేయమన్నారు. సరే లాస్ట్ ఆప్షన్గా ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే, నో సార్ వెల్కమ్ అండ్ వచ్చి ఒకరోజు చేసి వెళ్ళిపోయింది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ గుడ్ విల్ వీ హ్యావ్ విత్ ఈచ్ అదర్, దట్స్ ఆల్. అండ్ వీ హర్డ్ దట్ ఒక పోస్టర్ కోసం ఆవిడ్ని రోప్కి కట్టేసి అలా ఉంచేశారు గ్రీన్ మ్యాట్లో. అవును, పోస్టర్కే. ఏమైందంటే అప్పుడు అదే గొడవ. 2 days షూటింగ్ కోసం 1 month ఆగాల్సి వచ్చింది అమ్మాయికి. సినిమా అయిపోయిన తర్వాత షీఈ్ నాట్ కమింగ్ ఫర్ డేట్స్. ఫైనలీ షీ కేమ్. సో ఆ 2 daysలోనే 1.5 daysలో షూటింగ్ ఫినిష్ చేసేసి హాఫ్ డే ఈ పోస్టర్ షాట్కి ఉంచాం. నాకు చాలా కోపం, మాట్లాడలేదు నేను అసలు. పక్కన కూర్చొని యాక్ట్ చేస్తున్నా, అసలు మాట్లాడలేదు. సో ఆ అమ్మాయి కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే నేనేం మాట్లాడలేదు కదా, చాలా సీరియస్గా ఉంది ఇష్యూ అని చెప్పి. సరే నెక్స్ట్ డే ఆ పోస్టర్ షాట్ అమ్మాయికి చెప్పారు, వెళ్ళి రోప్స్ కట్టి పైన ఇలా వేలాడాలి, అది పోస్టర్ షాట్. ఓకే ఉంది. ఒక గంట సేపు పాపం అమ్మాయిని రెడ్ సారీ కట్టి పైన రోప్స్లో అమ్మాయిని ఇలా అని అన్నీ చేసి ఫోటోలు తీసి కిందకి దింపిన తర్వాత ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ని, బ్రదర్ అది ఆ ల్యాప్టాప్లో ఆ ఫొటోస్ చూపించమని. ఆయన కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఒక చిప్పు పెట్టలేదు దాంట్లో. అంటే ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది, మీ మీదే నేనేదో కావాలని పైకి పెట్టి కావాలని చిప్పు లేకుండా కావాలని ఏదో టార్చర్ చేసినట్టు. అప్పుడు మాట్లాడాను, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్, ఐఎమ్ వెరీ సారీ దట్ ఇడియట్ హి డిడ్ంట్ పుట్ ద చిప్ and it is not some revenge or ఇప్పుడు నిజం చెప్పండి, అదే నా నిజం. why will I do that? Okay, they're so unprofessional. I mean, why would I do that? అవును. సో అప్పుడు మళ్ళీ చిప్పేసి మళ్ళీ ఒక అరగంట, ఇది కదా రోజు అడుగుతాను నేను షూటింగ్ వచ్చాడంటే చిప్ ఉందా అని అడుగుతాను. సో అలా అది దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అవునూస్ పోస్టర్. ఓకే, యాజ్ అన్ యాక్టర్గా బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఎంటైర్ కెరీర్లో? ఇబ్బంది పడటం అంటే ఇబ్బంది పడటం అంటే యాక్ట్ అమ్మో మీరు చేయలేకుండా ఎలా ఉంటారు, ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, బట్ మేబీ ఆ ఎన్వైరన్మెంట్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ఇష్యూ రన్ అవ్వడం, వాట్ ఎవర్. అనసూయ చేస్తున్నప్పుడు భూమికతో వర్క్ జరుగుతుంది, నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఒకరోజు నా ట్రాన్స్ఫర్మేషన్ సీన్, అంటే నేను జుట్టుతో ఫ్రెంచ్ బియర్డ్తో యాక్టింగ్ అయిపోయి ఇప్పుడు అక్కడ నుంచి ఇక గుండు ఐబ్రోస్తో తీసేసి క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది షూటింగ్. సో ఈ అమ్మాయితో చేస్తున్నాం, కరెక్ట్గా ఆ షాట్ తీసాం. ఏదంటే ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్లోకి వచ్చి నేను ఆ బ్లడ్ గిడ్డు ఫేసు కళ్ళజోడు పగిలిపోయి ఆ మిర్రర్ని ఎలా అంటే ఆ మిర్రర్ తిరిగి లాక్ అవ్వగానే చూస్తే నేను ఐబ్రోస్ లేకుండా గుండు లేకుండా ఉండాలి. ఈ షాట్ తీసాం. ఇక అక్కడ నుంచి నేను ఐబ్రోస్ లేకుండా గుండు లేకుండా యాక్ట్ చేయాలి సినిమాలో. సో ఆ రోజు షూటింగ్ చేస్తున్నాం ఆ అమ్మాయితో. మధ్యాహ్నానికి వచ్చి సార్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అంతే. ఓకే, జస్ట్ టేక్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఆఫ్, విల్ షూట్ టుమారో పంపించేసాం. నెక్స్ట్ డే ఫోన్ చేసింది, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ సార్, ఐ వాంట్ గో టు బాంబే. ఓకే, గో, వెన్ ఆర్ యూ బ్యాక్? యాజ్ సూన్ యాజ్ ఐ ఫీల్ బెటర్ ఐ విల్ కమ్. షీ డిడ్ంట్ కమ్ బ్యాక్ ఫర్ 40 days. ఓ మై గాడ్. ఆ రోజే నేను గుండు తీసి గీసాను. ఇప్పుడు ఆ రోజు ముందు రోజు జరిగి ఉంటేది నేను ఆ 40 days జుట్టు ఐబ్రోస్తో ఉండేవాడిని. కరెక్ట్గా ఐబ్రోస్ తీసాను, గుండు కొట్టాను, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. 40 days రాలేదు. ఇక దాంతో అలా డిప్రెస్ అయిపోయారు. డిప్రెస్ ఏం లేదు, నేను ఎక్కడ ట్రావెల్ అవ్వాలన్నా పెద్ద కళ్ళజోడు పెట్టుకుని టోపీ పెట్టుకుని ఇలా తిరగాల్సి వచ్చేది. చాలా ఇబ్బందే కదా అది. సో అది ఐ థింక్ దట్ వాస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. ఆ తర్వాత పెద్ద. ఓకే, అంటే బెస్ట్ అచీవ్మెంట్ ఏంటి సార్ మీ లైఫ్లో? వాట్ ఈస్ ద బెస్ట్ అచీవ్మెంట్ అకార్డింగ్ టు యూ? అండ్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన అచీవ్మెంట్ ఏంటి? మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ థింక్ ఆర్ మై కిడ్స్. నాట్ మై మూవీస్, నాట్ మై కెరియర్, నాట్ ఆల్ దట్ షిట్. ఐ థింక్ ఐ మేనేజ్ టు రైజ్ 2 terrific kids. I think that is my biggest achievement in life. With a great sense of value, purpose, dedication, focus, manners. I think that is my biggest achievement. And I could only do that by not doing anything else except spend all my free time with them. All my time.
సో ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ఆన్సర్. యు ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ పర్సన్ కదా ఇన్ పర్సనల్ లైఫ్లో. That's all. I have only two things in life. One is work and family. That's all. I don't have anything else. Okay. Which is more important? Family. Oh, super. Work will come and go, but family is forever. And you have seen both ups and downs in life కదా. అంటే క్యారెక్టర్స్ రాకపోవడం యాక్టర్కి ఒకటైతే, అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, డైరెక్షన్ స్టోరీ రాసుకొని కష్టపడి అంతా చేసిన తర్వాత ఎవ్రీవేర్ అప్స్ అండ్ డౌన్స్ అనేది మీరు చూసారు క్లియర్ కట్గా. సో హౌ యూ మేనేజ్ బోత్? సక్సెస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు? బై నాట్ టేకింగ్ దిస్ సీరియస్లీ అట్ ఆల్. బోత్ కదా, అసలు ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. See, what happens is you put in so much effort into something and you expect the best outcome. It doesn't come. What do? Are you going to sit at home and cry, or are you going to get up and say, no, I'm going to do this again? సో మనం సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఎగురుతాం అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం పడిపోయినప్పుడు ఎంత ఫాస్ట్గా లేచి మళ్ళీ పరిగెత్తగలం అది ఇంపార్టెంట్. దట్ ఇస్ వాట్ ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్. ద మినిట్ ద డే అదుగో ఫెయిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐఎమ్ అప్, ఐ వాంట్ టు మేక్ ఆవిరి. సో లైక్ దట్ ఐ యామ్. సో యూ కాంట్ కీప్ మీ డౌన్ unless I decide that one day enough of films, it's so boring now, I want to do something else, then it is a different issue. But if I want to continue to make films, you put me down, I am coming up again and I want to make another film, somehow or the other. So it is very important to have a level head and think that success and failure are a part of this. One time you get success, one time you get failure, but you have to remain the same all the time. That is very important. So I have conducted my life like that only. సక్సెస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ నన్ను చూసుంటారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి సక్సెస్ మీట్లు పెట్టి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పెద్ద పట్టించుకున్నాను. సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే డైరెక్టర్స్కి మీరు చెప్పేది ఏంటి సార్? ఫస్ట్ డైరెక్షన్ అనేది ఎలా చేయాలో తెలుసుకుని ఆ తర్వాత డైరెక్టర్ అవడం బెటర్. ఏదో సినిమాలు చూసి, షార్ట్ ఫిల్మ్స్ చూసి డైరెక్షన్ చాలా ఈజీ అనుకుని దిగటం మాత్రం చాలా టఫ్. యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ of all the 24 crafts involved in filmmaking. Okay. ఇంత నాలెడ్జ్ లేకపోతే మాత్రం ప్లీజ్ డోంట్ ట్రై టు డైరెక్ట్. ఈ నాలెడ్జ్ ఎందుకంటే మీరు ఈ పనులన్నీ చేస్తారని కాదు, బట్ హౌ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ క్రాఫ్ట్స్ ఇన్ టు గెటింగ్ యోర్ ఫిల్మ్ రైట్. సో దానికి మన నాలెడ్జ్ కావాలి కదా. మీకు కాస్ట్యూమ్స్ అంటే ఎస్థెటిక్ సెన్సు, స్టైల్ అంటే ఎస్థెటిక్ సెన్సు, కరెంట్ ట్రెండ్స్ తెలిస్తేనే కదా మీరు మీ కాస్ట్యూమర్కి నాకు ఇలాంటి డ్రెస్ కావాలి, ఇలాంటి కలర్ కావాలి. సో ఆర్ట్ డైరెక్టర్కి మీరు నాకు ఈ సైజు సెట్ కావాలి, దీనికి ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి మీరు అనుకునే విషయం. మరి ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ ఉండాలి కదా. లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు, వీడికి ఏం తెలియదురా బాబు, మనం ఏదో ఒకటి చేసేద్దాం, ఆ తర్వాత నువ్వు కరెక్షన్స్ చెప్పడం, ఇదంతా పెద్ద టీడీఎస్ ప్రాసెస్. బట్ ఇఫ్ యూఆర్ క్లియర్, అది సినిమాటోగ్రఫీ, ఇప్పుడు లైట్, ఆర్ట్, ఎక్కడి నుంచి సోర్స్, ఏ షాట్ ఎలా పెడితే అందరికీ ఈజీ, లైట్ చేయడానికి ఈజీ, ఇది ముందు తెలవాలి కదా. నేను తెలిస్తేనే కదా కెమెరామెన్ చెప్ప. సో అందుకని యూ హ్యావ్ టు హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. మీరు అన్ని పనులు చేయక్కర్లా, బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి మీకు ఈ నాలెడ్జ్ కావాలి. సో ఈ నాలెడ్జ్ లేకుండా మాత్రం దిగితే అది మిగతా వాళ్ళందరి మీద డిపెండెంట్ అయి ఉంటారు. షార్ట్ పెడతానికి కెమెరామెన్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. యూ కాంట్ టాక్ టు దెమ్. At least knowledge. You want to be in that stage. I never was and never want to be in that stage. That's because I came with all this knowledge regarding all these faculties. That is the most important thing. And on-set behavior ఎలా ఉండాలంటారు? For a director? Yeah. I think a director has to be 100% focused on it. Your on-set behavior is that you have to keep your actors comfortable to get the best out of them. You have to be a good taskmaster to get the work out of your crew. So it's a very difficult job. ఇక్కడేమో స్ట్రిక్ట్గా ఉండాలి, అక్కడేమో లైట్గా ఉండాలి. సో ఆ ఫైన్ బ్యాలెన్స్ డైరెక్టర్కి తెలవాలి. యాక్టర్స్తో ర్యాపో ఎలా ఉండాలి? ద మోర్ ర్యాపో యూ హ్యావ్ విత్ యువర్ యాక్టర్స్. ఇప్పుడు ప్రొఫెషనల్ యాక్టర్స్ అనుకోండి, దే డోంట్ కేర్ అబౌట్ ర్యాపో. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ యాక్టర్ని, నేను ఏ సెట్కి వెళ్ళినా సరే ఆ సీన్ పేపర్ చదివి ఓకే ఇలా డెలివరీ చేయాలని డెలివరీ చేసి వచ్చేస్తాం, సూపర్. బట్ కొత్త ఆర్టిస్టులు వీళ్ళతో డీల్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు కీప్ దమ్ వెరీ కంఫర్టబుల్.
సో ఎప్పుడైతే ఆ కంఫర్ట్ లెవెల్ బాగుంటుందో డైరెక్టర్కి యాక్టర్స్కి మధ్యన ఐ థింక్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇంకా బెటర్గా ఉంటాయి అనుకుంటున్నాను యాక్టర్కి. డైరెక్టర్కి ఉండాల్సిన 2 క్వాలిటీస్. నాలెడ్జ్ అండ్ పేషెన్స్. పేషెన్స్ మస్ట్. పేషెన్స్ లేకపోతే ఎలా? Everything will keep going wrong. Nothing will be according to what you saw in your head. But you should have the patience to solve all these problems one by one and get what you want. Finally, when you leave after pack up, you should have achieved. ఆ రోజున ఏదైతే అచీవ్ చేయడానికి వచ్చావో నువ్వు అది అచీవ్ చేసి ఉండాలి కదా. బట్ అది చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ 90% ఆఫ్ ద క్రూ యూ వర్క్ విత్, నీకున్న ఎస్థెటిక్ సెన్సు, నీకున్న సెన్స్ ఆఫ్ పర్పస్, నీ మైండ్లో ఉన్న డిజైను, ఇవన్నీ ఏవి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా లేదు. సో బట్ వాళ్ళు ఇష్టం వచ్చిన స్పేస్లో, వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అండ్ మేబీ 80-90% ఆఫ్ దిస్ క్రూ ఇస్ ఇల్లిటరేట్. సో మరి వాళ్ళ దగ్గర అందరి దగ్గర నుంచి వర్క్ తీసుకోవాలి కదా మనం. సో అందుకు చాలా పేషెన్స్ కావాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు క్రష్, లాక్డౌన్లో చాలా కష్టపడి తీసిన సినిమా అదేనా? నో 80-85% ఆఫ్ ద ఫిల్మ్ వాస్ డన్ బిఫోర్ లాక్డౌన్. ఓకే. March 21st ఇట్ వాస్ ఓవర్. ఒక 10-15% ఉందంటే ఒక 4 songs, ఒక 10 scenes. సో ఎప్పుడైతే June 8th లాక్డౌన్ ఎత్తేసారని చెప్పి అనౌన్స్ చేశారు, ఆ రోజు షూటింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తాం అది. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి రవిబాబు గారి దగ్గర నుంచి? నేను ప్రస్తుతం వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ the entire business of cinema is changing. In the sense, ఇంతకుముందు నేను తీసే స్మాల్ అండ్ మీడియం ఫిల్మ్స్కి థియేటర్స్లో రిలీజ్ చేసే ఫ్యూచర్ నాకు కనపట్లేదు ప్రస్తుతానికి. పెద్ద సినిమాలకి మేబీ ఆడిటోరియంకి వెళ్తారేమో కానీ, బట్ చిన్న సినిమాలకి ఐ డోంట్ థింక్, చిన్న సినిమాలకి థియేటర్లో రిలీజ్ చేయడం కూడా వేస్టా అనే థాట్ ప్రాసెస్ జరుగుతుంది నాకు. సో రైట్ నౌ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ హావ్ లైన్డ్ దెమ్ అప్. సో చూడాలి, విల్ సీ వాట్ హ్యాపెన్స్. యాజ్ యూ సెడ్ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. సో ఓటీటీ ఫ్యాంటాస్టిక్. నో ఓటీటీ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన దగ్గర స్క్రిప్ట్ ఐడియాస్ అన్ని సినిమాలు అవుతాయో అవో, ఇది రిలీజ్ అవుతాయో లేకపోతే చూస్తారో చూడరో అనుకునే అన్ని ఇప్పుడు మన సినిమాలు చేయడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఓటీటీలో పెడతానికి ఛాన్స్ ఉంది. అండ్ ఓటీటీలో ఫర్ ఎవర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. థియేటర్లో అయితే ఒక రోజు 2 రోజులు ఆడి వెళ్ళిపోతే 1 వీక్ ఆడుతుంది మ్యాక్సిమం. బట్ ఇప్పుడు ఇట్ ఇస్ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఐ థింక్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మీ సైడ్ నుంచి ఏమైనా వెబ్ సిరీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? టు డైరెక్ట్ and act both. Maybe not to direct, but maybe to produce. Wow. Yeah, maybe to produce, but I don't think I'll direct a web series right now. Yeah. Okay. So thank you so much, Ravi Babu garu. Thank you for having me, and wish you all the best. Thank you so much. So wish you very good luck also. మీ నుంచి చాలా సినిమాలు చాలా యూనిక్గా ఏమేమి వస్తాయో మేము ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఎవ్రీ టైమ్ వి సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. Right. Thank you very much. Hi, this is Ravi Babu. Please do subscribe to TFPC channel.